నేను శనివారము కొండ దగ్గర దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్ళిపోయినాడు. ఆయన అక్కడ నీ దేవుడు నాకు చెప్పిన విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సియోను సంఘంలో దేవుడు బలంగా పరలోక అనుభవాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. శనివారం ఉపవాసం రోజు కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాం. ఆరాధన జరిగింది. ఆరాధన తర్వాత దేవుడు అభిషేకించినాడు. ఆ అభిషేకంలో ఒక గొప్ప వెలుగు నేను చూస్తున్నాను. ఆ వెలుగు దేవుని పైనుంచి కిరణాల వలె మీద పడుతున్నాయి. ఆ పెద్ద ఎంత వెలుగు అంటే అంత గొప్ప వెలుగు నేను చూస్తున్నాను, నా మీద పడుతుంది. ఆ వెలుగులో దేవుడు నన్ను పిలుస్తున్నాడు, రా రా అని పిలుస్తున్నాడు. తర్వాత నేను ఇంకా ఏమైందో నాకు తెలీదు. తర్వాత దేవుడు పిలిచిన తర్వాత ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చినాడు. ఆయన ఎవరబ్బా నేను చూస్తే ఆయన బాగా భారీగా జాన్ బాబులా ఉన్నాడు, హైట్ వెయిట్ భారీగా ఉన్నాడు. ఆయన వచ్చేసి ఒక కర్ర పట్టుకొని వచ్చినాడు. ఆయన ఎవరని నేను చూసినప్పుడు చెయ్యెత్తి ఇట్లా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మోషేకి చెప్పాడు కదా, అది చూపించినాడు. అంటే ఇంకా ఈయన మోషే అని చెప్పి నేను అనుకున్నా. తర్వాత ఆయన వచ్చినాడు, నన్ను తీసుకెళ్ళిపోయి ఒక ఇరుగు మార్గంలో తీసుకెళ్తున్నాడు. పైకి తీసుకొని పోయిన తర్వాత ఒక ఇరుకు మార్గం, అది చాలా ఇరుగ్గా ఉంది, చిన్న దారి అది దారిలాగా చిన్న ఇరుకు మార్గంలో నన్ను తీసుకెళ్తా ఉన్నాడు. అవి స్టెప్స్ లాగా ఉన్నాయి, ఆ మార్గము స్టెప్స్ లాగా ఉంది, అంటే తాపులు ఉన్నట్లు ఉన్నది. ఆ ఇరుకు మార్గంలో పోతా ఉన్నాము. ఆయన పోతా ఉన్నప్పుడు మాట్లాడుతూ నాతో వెళ్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో నాకేం తెలియడంలే, కానీ మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు నేను ఒక మాట అడిగిన ఆయనను, అయ్యా మీరు చెయ్యెత్తి ఎర్ర సముద్రమును చెయ్యెత్తి ఆజ్ఞాపించగానే 2 పాయలు అయిపోయింది కదా, అలాంటి అభిషేకం నాకు ఇస్తారా అని చెప్పి నేను అడుగుతుంటే ఆయన పక్క నవ్వేసినాడు. నవ్వి అదెంత చాలా ఈజీ అది అని చెప్పి ఆయన నవ్వుతూ అన్నాడు అన్నమాట. అంటే నేను కూడా నవ్వుతున్నా ఆయనతో పాటు. తర్వాత ఇంకా అలా మాట్లాడుతూ తీసుకెళ్తా ఉన్నాడు. ఆయన చూపించి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి భూమి మీదకి చూపించాడు, కిందకి చూపిస్తున్నాడు. చూపించి ఈ సియోను సంఘాన్ని కట్టే బాధ్యత నా మీద దేవుడు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మోషే గారు చెప్తున్నారు, ఈ సియోను సంఘం ఇది మీ సంఘము, ఈ సియోను సంఘాన్ని కట్టే బాధ్యత నా పైన పెట్టినాడు యేసయ్య అని చెప్పి ఆయన చూపిస్తున్నాడు. తర్వాత చూపించి తర్వాత మళ్ళీ ఇంకా ఆయన అలా చెప్పి మళ్ళీ కొంచెం ముందుకు తీసుకెళ్ళినాడు. ముందుకు పోతానే యేసయ్య దగ్గర తీసుకున్నాడు. యేసయ్య సింహాసనంలో కూర్చున్న తర్వాత నేను అక్కడికి పోతానే యేసయ్య దగ్గర పోతే నేను చిన్నపిల్ల మారిపోయినా, చిన్నపిల్లలాగా అయిపోయినా నేను. అసలు ఇంకా మళ్ళీ అక్కడికి పోయి యేసయ్య ఇట్లా చేతులను పైకి ఎత్తుకొని ఆయన తొడపైన కూర్చోబెట్టుకొని నా తట్టు అలా చూస్తా ఉంటే నేను యేసయ్య మొహం తట్టు చూస్తా ఉన్నా. తర్వాత యేసయ్య నేను ఒక విషయం చెప్తా నీకు అని చెప్పినారు. అంటే చెప్పండి యేసయ్య నేను చూస్తా ఉంటే నేను చెప్పబోయేది బాగా విను అన్నారు. ఆయన బాగా చెప్పబోయేది విను అన్నారు. సరే అని చెప్పి చూస్తే యేసయ్య చెప్పండి యేసయ్య అంటే అప్పుడు నువ్వు నన్ను మహింపరచాలా, నీ కుటుంబము నన్ను మహింపరచాలా, నీ సంఘము నన్ను మహింపరచాలా, ఇది గుర్తు పెట్టుకో బాగా అని చెప్పినాడు. తర్వాత ఇంకా నేను యేసయ్య మీద నుంచి కిందికి దిగి ఎగురుతా ఉన్నా, ఆడుకుంటా ఉన్నా. నేను తిరుగుతా ఉన్నా, చేతులు పైకి పెట్టి ఎగురుతా ఉన్నా, ఆడుకుంటా ఉన్నా. నేను యేసయ్య అలానే చూస్తూ నవ్వుతూ ఉన్నారు. మోషే కూడా పక్కన పడుకొని నా తట్టు చూస్తా ఉన్నాడు. వాళ్ళు యేసయ్య చూస్తున్నాడు, మోషే చూస్తున్నాడు, నేనేమో ఎగురుతున్నా, తిరుగుతున్నా, ఆడుకుంటా ఉన్నా. వాళ్ళిద్దరు నవ్వుతా చూస్తున్నారు నా తట్టు. చూసిన తర్వాత ఇంకా బాగా ఆడుకొని తర్వాత ఇదంతా చూసి ఆ ప్రదేశం అంతా చూసి ఒక బంగారు స్తంభము నిలబడి ఉంది, బంగారు స్తంభం ఉంది. ఆ స్తంభం దగ్గరికి నేను దాన్ని ఇట్లా పట్టుకొని దాన్ని హత్తుకొని చూస్తా ఉన్నా. దాన్ని హత్తుకున్నా, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ యేసయ్య దగ్గరికి వచ్చిన. యేసయ్య అట్లా పట్టుకొని నడిపించినాడు కొద్దిసేపు అక్కడ దాకా. మళ్ళీ తర్వాత యేసయ్య కనపరాలే. మళ్ళీ మోషే ఒక్కడే నన్ను తీసుకొని వచ్చినాడు.
తీసుకొని వచ్చి మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు మోషయ్య. అలా దేవుడు నాకు పర్లకు తీసుకుపోయి దేవుడు అలా చూపించినాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక, యేసయ్యకి మహిమ. ఇంత గొప్ప దర్శనం దేవుడు నాకు ఇచ్చినాడు. ఆయనకి మహిమ. పర్లోక రాజ్యం తీసుకెళ్ళి ఆయన నువ్వు రా నన్ను పిలుస్తున్నాడు వెలుగులో. ఆ వెలుగులో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. స్వరం, ఆయన స్వరం, నువ్వు రా అని చెప్పి ఆయన అంటున్నాడు. అలా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయి ఎంతో సంతోషంగా, అక్కడ ఎట్లుందంటే ఎంత ప్రదేశంలో చాలా ఆనందంగా, అది చెప్పలేము, అంత ఆనందంగా ఉంది. అది అంత ప్రశాంతంగా ఉంది అన్నమాట. సంతోషము, ఆ ప్రశాంతత, సమాధానము ఎట్లుందంటే అలా ఉంది. అది వర్ణించలేము, అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. సిస్టర్ గారిని పరలోకం తీసుకెళ్ళి దేవుడు చూపించింది. ఒక ప్రాముఖ్యమైన ఒక మర్మం ఉంది. సియోను సంఘంలో యేసయ్యనే సింహాసనం వేసి కూర్చుంది, ఆయనే ఇక్కడ సేవ చేస్తున్నారు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో గొప్ప మర్మం ఏమిటంటే దేవుని దూతలు, హల్లెలూయా, అంత్య దినములో బలిష్ఠుడైన దూతగా యేసయ్యనే దిగి వస్తున్నాడు. హల్లెలూయా, చెప్పండి కూడా 99% ఆ దేవుని దూతలుగా ఉన్న పరలోకంలో ఉన్న వారిని లోకానికి పంపి ఎలాగ దేవుడు తన రాజ్యాన్ని కట్టించినాడని ఒక గొప్ప మర్మము ఈ పరిశుద్ధ పుస్తకంలో దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఆ మర్మాన్ని నాకు 2019వ సంవత్సరంలో పరలోకం తీసుకెళ్ళి ఆయన చూపించి ఆ పరిశుద్ధ పుస్తకాన్ని గురించిన విషయాలంతా అప్పుడు ఒక మర్మంగా నాకు తెలియపరిచినారు. పాలూరు గ్రామానికి తీసుకొచ్చి ఎంత దేవుడే మాకు ప్రతి విషయం కూడా యవన బిడ్డల్లోని మాట్లాడుతూ ఈ మర్మాలన్నీ విడుదల చేసినాడు. అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే దేవుని దూతల సేవ ఈ లోకంలో నేను ఆది కాలం నుండి చూసుకుంటే అప్పుడు నుంచి నేను అబ్రహాం కాలం నుండి ప్రారంభం చేసినాను. ఆ దేవుని దూతల ద్వారా నా పరిచయం జరిగిస్తూ రాజ్యం కడుతూ వచ్చాను. ఈ దేవుని దూతలు పైన పోవటం రావటం ఎంత జరుగుతూ ఉంది. కానీ నేనే ఇక్కడ దిగి వచ్చి ఈ సంఘాన్ని జరిపిస్తున్నాను కనుక ఇక్కడ ఉన్న బిడ్డని కూడా ఆ దేవుని దూతల అభిషేకంతో నింపి నేను పరలోకం తీసుకుని వెళ్తున్నాను. దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. అలాగనే మొదటిగా మన ఇస్త్రమని అందరూ తెలిసి యవనస్తురాలు ఇస్త్రమని పరలోకం తీసుకెళ్ళారు. ఆ బిడ్డకి ఇలాగనే మెడలో కూర్చోబెట్టుకుని ఆ బిడ్డ నాకు నమ్మకంగా ఉండి నాకు సేవ చేయాలి, మీ సంఘం అంతా నాకు లోపడితే నేను గొప్ప ఉద్యోగం తీసుకుని వస్తాను 2021వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇచ్చినారు. హల్లెలూయా. ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆమేన్. దాని ద్వారానే ఈ సిస్టర్ కూడా పరలోకం ప్రవేశించారు. చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, నేను నా కొడుకు గురించి అడిగినాను దేవుని దగ్గర. యేసయ్యా, నా కొడుకుని గొప్ప సేవకునిగా చేయేసయ్యా అని చెప్పి నేను అడిగితే, యేసయ్యా బాప్తిసం ఇచ్చే యోహాను లాగా నేను వాడుకుంటాను. జోసెఫ్ని బాప్తిసం ఇచ్చే యోహాను ఏ విధంగా అనేకులకు బాప్తిసాలు ఇచ్చినాడో అలాగా ఇస్తాడు. ఒక బాప్తిసం ఇచ్చే యోహాను ఫైర్ బ్రాండ్ అన్నమాట. ఆయన అలాంటి అగ్ని అభిషేకం, అట్లాంటి అగ్ని అభిషేకంతో నేను నీ కుమారుని నింపబోతున్నా, అగ్ని కొరివి నీ కుమారుడు అని చెప్పినాడు యేసయ్య. హల్లెలూయా. చాలా మర్మాలు ఈ పరిశుద్ధ పుస్తకంలో ఉన్నది. దాని అన్ని నెరవేర్చడానికి ఈ సంఘాన్ని ఏర్పరచుకున్నారు. ఈ సంఘంలో ఉన్నవారు ఎవరు కూడా మిమ్మల్ని అంటే తక్కువగా అంచులు వేసుకోవద్దు. దేవుడు ఎవరెవరిని నడిపించినారో వాళ్ళందరి మీద కూడా దేవుడి దర్శనం ఉంది. మనందరినీ కూడా దేవుడు పరలోకం తీసుకెళ్ళి అలాగనే ఒక అనుభవం నిన్ను కూడా అందేసే దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన